హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ధనియాల ఆవకాయ ఎలా ప్రిపేర్ చేయొచ్చు అన్నది చూపించబోతున్నాను. ఈ ఆవకాయకి కారం అయితే అస్సలు వాడరండి. కారం లేకుండా ఆవకాయ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నది ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ ఆవకాయ ఎలా ప్రిపేర్ చేయాలో తెలుసుకునే కంటే ముందుగా నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. అప్పుడే నేను చేసిన ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వచ్చి నా కొత్త వీడియోలన్నీ మీరు మిస్ కాకుండా ఉండొచ్చు. ఇప్పుడు ఈ ధనియాల ఆవకాయ ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది చూసేద్దాం పదండి. ఈ ఆవకాయ కోసం ధనియాలను ముందుగా ఎండలో పెట్టుకోవాలండి. ఎండ పెట్టుకున్న ధనియాలను మిక్సీకి వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని మనం ఆవపిండి జల్లించుకునే జల్లెడతో జల్లించుకోవాలండి. జల్లించుకుని పక్కన పెట్టుకోవాలి. మామిడికాయలను శుభ్రంగా కడుక్కొని తుడుచుకొని తడి లేకుండా అప్పుడు వాటిని మనం ఆవకాయకి ముక్కలు ఎలా అయితే కోసుకుంటామో అలాగే కోసుకోవాలండి. అలా మనం ఆవకాయ ముక్కల్లా కోసుకున్న తర్వాత వాటిని క్లీన్ చేసుకుంటాం కదా, శుభ్రంగా జీడి అవన్నీ కూడా తీసేసి శుభ్రంగా గుడ్డతో తుడుచుకుని అలా క్లీన్ చేసుకున్నానండి ఆవకాయ ముక్కలు. అవి 1 కప్పు నిండుగా తీసుకున్నాను. బాగా పైకంటా కూడా తీసుకున్నాను ఆవకాయ ముక్కలు. వాటికి 1 కప్పు ధనియాల పొడి మనం ఎండలో పెట్టి పొడి చేసి ఉంచుకున్నాం కదా, జల్లించుకుని ఆ ధనియాల పొడి 1 కప్పు వేసుకున్నాను. అలాగే 1 కప్పు ఆవపిండి వేసుకున్నాను. ఆవాలు కూడా ఎండలో పెట్టి మిక్సీకి వేసుకుని ఉంచుకున్నాను. ఉప్పు సరిపడా వేసుకోవాలండి. ఈ ఆవకాయకి ఉప్పు అయితే అస్సలు ఎక్కువ పట్టదు, చాలా తక్కువ పడుతుంది. నేను 1/2 కప్పు కంటే కూడా తక్కువగానే వేసుకున్నాను. ఉప్పు చూసుకోండి. మీరు వేసుకునేటప్పుడు మిక్స్ చేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకున్నాక అవసరమైతే మరి కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఉప్పు వేసినప్పుడు మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఈ ఆవకాయ చేసుకున్నామంటే సూపర్గా టేస్టీగా ఉంటుంది. అలాగే సంవత్సరం మొత్తం కూడా ఈ ఆవకాయ నిల్వ ఉంటుందండి. ఇందులో కారం అనేది అసలు మనం వేయలేదు కాబట్టి ఉప్పు చాలా తక్కువ పడుతుందండి. కారం యాడ్ చేసినప్పుడే ఉప్పు క్వాంటిటీ కూడా పెరుగుతుంది. దీంట్లో మనం ఆవపిండి ధనియాల పొడి వేసాము కాబట్టి వాటికి ఎంతో ఉప్పు పట్టదండి. మామిడికాయ ముక్కలకి చూసుకుని సరిపడగా వేసుకుంటే సరిపోతుంది. మనం వేసిన ఉప్పు, కారం, ఆవపిండి కూడా ఆవకాయ ముక్కలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాతే ఇందులో నూనె యాడ్ చేసుకోవాలి. ఈ నూనె మనం నువ్వుల నూనె అయినా వేసుకోవచ్చండి, లేదు అంటే వేరుశనగ నూనె అయినా వేసుకోవచ్చు. ఈ పల్లి నూనె కానీ నువ్వుల నూనె కానీ ఈ 2 నూనెల్లో ఏది వేసినా కూడా మనకి ఆవకాయ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. కాబట్టి ఈ రెండిట్లో ఏదో ఒకటి వేసుకోండి. నేనైతే నువ్వుల నూనె వేస్తున్నాను. 1 కప్పు నువ్వుల నూనె వేసుకున్నాను. బాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఈ ఆవకాయలో మనం ఉప్పు చాలా తక్కువ వేసాము. అలాగే కారం అనేది అసలు యాడ్ చేయలేదు కాబట్టి ఎవరైనా కూడా ఈ ఆవకాయని చాలా హ్యాపీగా తినేయచ్చు అన్నమాట. బీపీ ఉన్నవాళ్ళు ఆవకాయ తినాలి అంటే కొంచెం వెనకాడతారు. బీపీ ఎక్కువ అవుతుందేమో అని ఆలోచిస్తారు. అలాంటి ఆలోచన ఏమీ లేకుండా హ్యాపీగా ఈ ఆవకాయ తినేయచ్చు అనమాట. ఎందుకంటే ఇందులో మనం కారం అసలే వేయలేదు, ఉప్పు కూడా చాలా చాలా తక్కువ వేసాం కాబట్టి. కారం లేని ఆవకాయ టేస్టీగా ఉంటుందా ఉండదా, ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నారా? ఎందుకంటే ఆలోచన ఒకసారి ట్రై చేసేయండి, సూపర్గా ఉంటుందన్నమాట. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక బాటిల్లో పెట్టేసుకుని ఈ ఆవకాయని 3 రోజులు అలా ఊరనివ్వాలి. 3 రోజులు ఊరిన తర్వాత మనకి దీన్ని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుంటే అప్పుడు టేస్టీగా ఉంటుంది ఆవకాయ. 3 రోజులు ఊరిపోయింది నాకు. దీన్ని ఒకసారి మిక్స్ చేసుకుంటాను. దానికోసమని వేరే బౌల్ తీసుకున్నాను. మళ్ళీ బౌల్లోకి వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని ఎలా ఉంది అన్నది టేస్ట్ చూడొచ్చు. మీకు కావాలి అంటే ఆయిల్ తక్కువైనట్టు అనిపిస్తే ఇంకా కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. నేనైతే కొంచెం యాడ్ చేసుకున్నాను. ఇలా బాగా మిక్స్ చేసేసుకున్న తర్వాత దాన్ని నేను మళ్ళీ బాటిల్లోకి వేసేసుకుంటున్నాను. ఈ ఆవకాయ సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయండి. టేస్ట్ చేసిన తర్వాత టేస్ట్ ఎలా ఉంది అన్నది నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఇటువంటి సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన వచ్చే బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.